ప్రభుత్వ గవర్నమెంట్ కళాశాల అరకువేలి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చామండి. అయితే మా ప్రిన్సిపల్ గారి ఆదేశాల మేరకు, డాక్టర్ భరత్ కుమార్ నాయక్ గారు ప్రిన్సిపల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కిలోగూడ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం అరకువేలి డివిజన్లో మరి ఈరోజు పాత విత్తనాల పండగ అంటే బయోడైవర్సిటీ సంజీవని కిలోగూడ అనే గ్రామంలో ఈరోజు భారతదేశంలోనే దొరికే విత్తనాలు సీడ్స్ కోసం ఈరోజు అయితే మేము బొటానికల్ టూర్లో వచ్చామండి. సో బొటానికల్ టూర్లో భాగంగా మా బాటనీ విద్యార్థులు ఈరోజు ఇక్కడ అనేక రకాల విత్తనాలు ఈరోజు పరిశీలించబోతున్నారు. అయితే మేము దగ్గరుండి చెప్పబోతున్నామండి. కాబట్టి లోపల చూసేద్దాం. పండగలో అయితే ఈరోజు మేము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అందరు కలిసి వచ్చాము. పండగలో ఇండియాలోనే దొరికే మన గిరిజన ప్రాంతంలో ఆదివాసీ గిరిజన పండించినటువంటి విత్తనాలు ఈరోజు అయితే చూపించబోతున్నాము. లోపల పదండి విద్యార్థులు, పదండి. చూసారు ఇక్కడ ఏంటంటే చూడండి దుంపలు ఉన్నాయి, అడవులు ఉల్లిపాయలు అంటారు. ఇది చూసారు, అది మొత్తం నెక్స్ట్ రండి. ఉల్లిపాయ అన్నమాట, ఇది పెద్ద అడవి ఉల్లిపాయ. ఓకేనా? ఇది కూడా ఇథనో మెడిసిన్ పరంగా యూజ్ చేస్తారు. ఓకేనా? ఇథనో మెడిసిన్స్ ఇది కూడా ఆయుర్వేదమే, తినవచ్చు కూడా, ఏం పర్వాలేదు. గిల్లకాయ కూడా, అది పండ్లు కొన్ని గిల్లకాయ కూడా ఇది జిల్లకాయ అంటారు. చాలా ఇది ఫేమస్ అడవిలో. సమ్మర్ సీజన్ రాగానేవి కొండలో పండిపోయి ఉంటాయి. వీళ్ళని ఇలా కొడితే శబ్దం వస్తే పిక్క ఉంటుంది. దీన్ని పిక్క మనం అప్పుడు ఆదివాసులు ఎంతో స్నానాలకి, తర్వాత బట్టలు ఉతుకోవడానికి, అన్నిటికీ యూజ్ చేసేవాళ్ళండి. ఓకేనా? ఓకే, మీరు కూడా ఊపండి. సో అట్లానే ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేసేవాళ్ళండి. ఇది ఎంత శబ్దం వస్తుంది చూసారా? ఓకేనా? అమ్మాయి దీన్ని నల్ల పసుపు అంటారు. ఓకేనా? సో ఇది నల్ల పసుపు ఏంటంటే ఆయుర్వేదం పరంగా వాడవచ్చు. ఆస్మా థెరపీ, తర్వాత మెడిసిన్ పరంగా కాకుండా మన లోకల్లో ఏంటంటే నల్ల పసుపు చాలా తేడా. మెడిసిన్ అమ్మా ఇది, అది ఓన్లీ గజ్జి, తామర, దురద లాంటివి. ఇది అన్నిటికీ ఇది కూడా నల్ల పసుపు. ఓకేనా? మన వాళ్ళు ఒకసారి అవదా లోపల తీయడానికి. సో నల్ల పసుపు చూడండి, లోపల నల్లగా ఉంది కాబట్టి నల్ల పసుపు. చూడు స్మెల్ చాలా, ఇది ఆయుర్వేద పరంగా మెడిసిన్ స్మెల్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఫ్లవర్స్ చూసారా ఇలా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ రైజోమ్ సంబంధించి అనమాట, భూగర్భ కాండాలు అంటాం కదా, లోపల పండే విత్తనాలు అనమాట, లోపల ఉండేవి. చూడండి ఇవన్నీ అల్లము, తర్వాత కలకంద, భూగర్భ కాండాలు స్టెమ్స్. ఓకేనా? అవన్నీ రకరకాలు ఉన్నాయి చూడండి అక్కడ. ఓకేనా? చూడండి మా డిగ్రీ విద్యార్థులు ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి సీడ్స్ ఇక్కడ ఉన్నాయి. కొన్ని రకాల వెరైటీ టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయన్నమాట. దగ్గర ఇవి 100 అబౌవ్ ఉంటాయి. అన్నీ చెప్తారు 2 మాటలు మా విద్యార్థులకి. అన్న చెప్పండి అన్న. నమస్కారం, నా పేరు మురళి. ఫౌండేషన్ ఫర్ ఇకలాజికల్ సెక్యూరిటీ ఒక సంస్థ. మనం అడవి తిల్లు అయితే ఉన్నాయో ప్రాచీన కాలంలో మనకి తినడానికి దొరుకుతుంది కదా అడవిలోని, అవి ప్రస్తుతం అంతరించిపోతున్నాయి. అంటే మనం మరి దాని గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏమంటే మనకు అడవిలో దొరికిన లాంటివి ఇవి దుంపలు కానీ పళ్ళు కానీ అవన్నీ అవి ఎలాగ తెచ్చుకుని ఉంటే దాన్ని కన్జర్వేషన్ చేసి ఎలాగ ఇంకెక్కువ రోజులు వస్తాయి అవి. దాని గురించి మేము పనిచేస్తున్నాం అన్నమాట. దాంట్లో ఇప్పుడు మీరు చూడగలుస్తారు. ఇప్పుడు మనకి కొన్ని దుంపలు వెరైటీస్ ఉన్నాయి. పిచ్చికంద, తరగకంద, స్వర్యంద అంటారనమాట. ఇవన్నీ ప్రాచీన కాలంలో మనం అడవి నుంచి తెచ్చుకొని తింటుండేవాళ్ళం అన్నమాట. ప్రస్తుతానికి ఏమంటే మనకి ఇవన్నీ అలవాటు పడిపోయి ఇవన్నీ మానేసాం. ఇవన్నీ అడవికి అసలు వెళ్ళట్లేదు. మనకి విద్యార్థులు కూడా ఏమంటే కాసేపు ఒకరోజు ఎప్పుడైనా చూసుకొని అడవికి వెళ్ళి ఇవన్నీ నేర్చుకోవాలి. అంటే ఏంటి ఉన్నాయి మన అడవిలో, అవి ఎలా పనికి వస్తాయి, దేనికి పనికి వస్తాయి, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. అది నేచర్ క్లాస్ రూమ్లో అవన్నీ దొరుకుతాయి మనకి. సో అవన్నీ అడవిలో దొరికినవి. కాకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం ఇవన్నీ ఆదివాసీ ఊర్లో చేసుకున్నాం కాబట్టి కెమికల్స్ లేకుండా పంట అనేవి ఏవైతే అవన్నీ మేము ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఇవి డెమోన్స్ట్రేషన్ కోసం ఉంచున్నాము. ఒకవేళ మీకు అవసరం అయితే, ఒకవేళ ఎక్కువగా అవసరం అయితే దాని గురించి ఏదైనా వివరాలు కావాలంటే మా నెంబర్ తీసుకొని వివరాలు ఏమైనా కావాల్సి. ఓకేనా? థ్యాంక్ యూ.
ఈరోజు అయితే బొటానికల్ టూర్లో భాగంగా అలాగే ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మరి ఈరోజు విజయవంతంగా సక్సెస్ఫుల్గా భారతదేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీల నుంచి సేకరించినటువంటి విత్తనాలండి 300 పైగా 500 సీడ్స్ పైగా రకరకాలైనటువంటి విత్తనాలు చూపించడం జరిగింది. మరి ఈరోజు అయితే విత్తనాల పండుగ ఎంతో మా విద్యార్థులు అయితే దింస కూడా ఆడారు. ఇక్కడ చూడండి ఎంతో డెకరేటివ్గా చేశారండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి. ఓకేనా? కార్డు చెప్పదా మనం